హాయ్ అండి. వెల్కమ్ టు సనిత వ్లాగ్స్. ఇదిగోనండి మళ్ళీ నా గార్డెన్లో ఆకుకూరలు కోసుకుంటానికి వచ్చేసానమాట. ఇదిగో చూసారు కదా, పోయినసారి ఇంత లెక్క ఈ నెల అంతా కోసుకున్నాను, ఇంకా అదంతా ఉంచేసాను. ఇదిగో చూడండి, మరి ఒక 5-6 రోజులకి మళ్ళీ ఎంతలాగా ముదిరిపోయిందో ఆకు. టైంకి మనం కొయ్యపోతే కూడా ముదిరిపోతుందండి ఆకు. టైంకి కోసుకోవాలన్నమాట. ఇదిగో ఇలా లైన్స్గా వేసాను నేనైతే ఈసారి. చాలా చాలా బాగా వచ్చింది. ఈ ప్లేస్ అండి కొత్త ప్లేస్ మాట. ఇదివరకు మొలక చెట్లు ఉంటే కొట్టేసి ఇక్కడ నుంచి చదును చేసుకుని మేకలు వేసానండి, అందుకే ఇంత బలంగా వచ్చేసింది. చాలా బాగా వచ్చిందన్నమాట. ఏదేమైనా మందులు కొట్టకుండా మంచి ఫుడ్ మనం తీసుకుంటున్నాము. ఆకుకూరలు బయట అయితే చాలా భయం వేస్తుందండి. అందులో అన్నీ ఎక్కువ లిక్విడ్లో కలిపేస్తున్నారు కదా, అన్ని కెమికల్స్ కలిపేస్తున్నారు. జిమ్నేస్తాం వల్ల అవి ఫ్రెష్గా ఉంటున్నాయి అన్నమాట వాళ్ళ దగ్గర ఉన్నని చెప్పుని. కానీ ఏమాత్రం సేఫ్ కాదండి అది. ఇంటికాడ ఇలాగ మనం నిజంగా మన చేతులతో మనం విత్తనాలు వేసుకుని ఇలా కోసుకుంటే చాలా ధైర్యంగా మనం ఈ ఆకుకూరలు వండుకోవచ్చండి నిజంగానే. చూసారు కదా, మరి మీరు చూడటమే కాదు, మీరు కూడా టెర్రస్ గార్డెన్ చేయండి. చిన్న చిన్న తొట్టుల్లో కూడా వచ్చేస్తుందండి. చాలా ఈజీ అండి ఇది. ఒకసారి 2 సార్లు మీరు చూసారంటే చాలా బాగా మీకే అర్థమైపోతుంది. ఇదిగో చూసారు కదా, మరి నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయలేదండి. మొండేసకాలం ఇది, ఏప్రిల్ నెల. కానీ మరి మొన్న హార్వెస్ట్ చేసాను. ఇది 2 హార్వెస్ట్ చేస్తున్నాను నేను. మరి వేసవకాలం కూడా మనకు ఆకుకూరలు బాగా వస్తాయండి, నీళ్ళు అయి పోసుకుంటా చక్కగా చూసుకుంటే కనుక చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. మరి నా వీడియోని మీరు చూస్తున్నారు. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుందండి. అంతేకాదు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మరి ఆకుకూరలు అయితే కనుకండి, మరి ఈ యొక్క పాలకూరలు అయితే కనుక ఐరన్ కంటెంట్, కాల్షియం కూడా చాలా బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి ఎవరికైతే తక్కువ ఉన్నాయో వాళ్ళు వాడితే మాత్రం చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుందండి. మరి అందరికీ కూడా ఐరన్ ఉండాలి కదా, సరైన క్వాంటిటీలో ఉండాలి మనకి. అది లేకపోతే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే నేను మరీ చెప్తున్నాను, ఆకుకూరలు తీసుకోండి. మరి పాలకూరే కాదు, అన్ని రకాల ఆకుకూరలో కూడా మనం పండించుకోవచ్చు చక్కగా. మరి నా గార్డెన్లో పండుతున్నాయి. చూసారు కదా, ఇదిగో బుట్టడు ఆకండి నిండిపోయింది అన్నమాట. మరి ఇంత ఆకు నేనైతే కోసుకోగలిగాను నిజంగానే. మేము తింటమే కాదు, ఇంకా అనేక మందికి బయట మా ఫ్రెండ్స్కి అవి కూడా పంచి పెడుతున్నాం అన్నమాట. ఇదిగో చూడండి, మళ్ళీ అది వచ్చేస్తుంది. ఈ పక్క నుంచి మనం కోస్తామా, ఇంకా కోద్దాం అనుకున్నాను, ఇది ఎక్కువైపోయిందని ఆపేస్తానండి. అది నెక్స్ట్ వీడియో, మళ్ళీ 3వ వీడియోలో మీకు చూపిస్తాను నేనైతేని. చూసారు కదా, ఈ కొంచెం ప్లేస్లో నేను వేసుకున్నాను, ఎంత బాగా వచ్చినాయో. మరి పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతికూర కూడా నేను బాగా వస్తున్నాయి నాకైతే కనుక. మరి మీరు కూడా చూసి మరి మీరు కూడా ఎలా పండించుకుంటారని ఆశతో మేము చూపిస్తున్నాను అనమాట. చూశారు కదా నా గార్డెన్లో ఆకుకూరలు. మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. చూసి ఆనందించండి. బాయ్ అండి.